ఎస్ ఇక్కడ హలో మేడం పాకల్ ఎమ్మెల్యే హౌస్ కబ్జా సంగతి ఏంది కథమైందా నువ్వు కూడా మల్లిగాని బాపతేనా ఇంతకు అమ్ముడు పోయింది నీ జర్నలిజం నా జర్నలిజం ఎంత కమ్ముడు పోయిందంటే నువ్వు ఇవ్వలేని డబ్బుకి అమ్ముడు పోయింది సో ఒకటి మాత్రం చెప్తాం కొంతమంది ఎట్లైనా ఉండొచ్చు కానీ మేము మాత్రం ఆ టైప్ కాదు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ప్రజల పక్షానే ఉన్నాం సో ఈ పాకల్ ఎమ్మెల్యే అనేది పర్కాల్ ఎమ్మెల్యే కబ్జా అనేది మాకు ప్రజాభవన్లో పబ్లిక్ ఎవరైతే దానివల్ల ఇబ్బంది పడ్డారో ఆ దంపతులు ఇచ్చారండి కంప్లైంట్ మాకు బయట ఇచ్చారు అక్కడ పోయి మేము ఆ కబ్జా అయిన బిల్డింగ్ చూపించలేదు మేము పర్కాల్ ఎమ్మెల్యేని పోయి మాజీ ఎమ్మెల్యేని పోయి బ్లాక్మెయిల్ చేయడానికి మేము అవన్నీ కవర్ చేయలే కదా సో వాళ్ళు మాట్లాడినటువంటి ఏదైతే బయట ఉందా ఒకసారి దంపతులు టీచర్లు గవర్నమెంట్ టీచర్లు మాట్లాడింది మీరు చూడొచ్చు లైవ్ లింక్లో పెట్టండి సో అది వాళ్ళు మాట్లాడారు ప్రజాభవన్కి మేము వెళ్ళినప్పుడు నేను ప్రజాభవన్ తొలి రోజున ప్రజాదర్బార్ తొలి రోజున నేను నా గరం చాయ్ వార్తలు అక్కడ గ్రౌండ్లో వేసిన సో గ్రౌండ్లో చేసినప్పుడు టీచర్లు వచ్చి వాళ్ళ బాధను చెప్పుకున్నారు సో ఆ బాధను కూడా అబద్ధం అంటున్నావు నీకు సిగ్గుందారా అసలు మేము పరకాలు వచ్చి వాళ్ళ కబ్జా పెట్టిన ఇల్లు చూపించామా లేకపోతే ప్రోమో రిలీజ్ చేసామన్నా డిలీట్ చేసినామా ఏం చేసినామా నువ్వు అమ్ముడు పోయినామని మాట్లాడుతావు నీలాంటి వాళ్ళు దేనికి పనికిరాదు మాలాంటి వాళ్ళని అనడం తప్ప ఒక సమస్య గురించి మాట్లాడమంటే మాట్లాడవు నాకెందుకులే అని చెప్పి పోతారు అడుగులకు మడుగులొత్తుతూ చప్పట్లు కొడుతూ భజన చేసుకునేటువంటి భజన బ్యాచ్ మీది కానీ మాదట్లా కాదు ఎస్ ఉండొచ్చు బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు ఉండొచ్చు అమ్ముడు పోయేటోళ్ళు ఉండొచ్చు కానీ మమ్మల్ని ఆ తావ కిందకి తీసుకురాకండి దయచేసి ఒక్కసారి ఫస్ట్ నుంచి నా వీడియోలన్నీ కూడా చూస్తే మేమేంటనేది అర్థమవుతుంది మీకు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఆ ప్రశ్న ఎట్లా ఇప్పుడే ఇమీడియట్గా చేయలేరు వాళ్ళు కూడా కొత్తగా ఏర్పడ్డది ప్రభుత్వం కాబట్టి మేము ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడుతున్నాము ఉచితాల గురించి మాట్లాడుతున్నాము ఇవి చేయండి అని అడుగుతున్నాము ఇక ఇష్టం వచ్చినట్టు నీ 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 అకౌంట్ పేరే ఉంది కదా కన్ఫ్యూజ్డ్ మాసిఫ్ అని ప్రతిదానికి కన్ఫ్యూజ్ అవుతాం అనుకుంటా నీకే ఓ క్లారిటీ లేదు కన్ఫ్యూజ్ మాస్టర్ అని పెట్టుకున్నావు పేరు ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు మా గురించి మేము చేసే పని మేము చేసే కష్టం మా మీద ఉన్నటువంటి కేసులు లేకపోతే చూడు ఇందాకే చెప్పామే బెస్ట్ ఎగ్జాంపుల్ నళిని గారు లాంటి వాళ్ళ కాలి గోటికి కూడా మేము పనికిరామని చెప్తున్నాం ఇప్పటికి కూడా స్టిల్ ఏం మాట్లాడతారో ఏం చేస్తారో అర్థం కాదు మీకు పైసా లాభం ఉండదు మీలాంటి వాళ్ళతోటి ఎవరికి లాభం ఉండదు ఎవరికి కూడా మరి మేబీ నువ్వు ఆ కబ్జాల పాత్రుడు అయినవేమో సో దాంట్లో ఇన్వాల్వ్ అయినవేమో వాడి తరపున నువ్వు అక్కంత పుచ్చుకొని మాట్లాడుతున్నావు ఆ పర్కాల్ మాజీ ఎమ్మెల్యే తరపున